మీడియాలో ఏం నడుస్తుందన్న ఎక్కువగా బాగా ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఏమంటారు? అదే లేటెస్ట్ సెన్సేషన్ అరవ శ్రీధర్‌ది ఉంది కదండీ! రీసెంట్‌గా నిన్న కాక మొన్న 22వ తారీఖున ఆళ్ళ అధినేత చెప్పాడు. మీ అక్రమ సంబంధాలు ఏమైనా ఉంటే జాగ్రత్తగా ఉండండి అని ప్రెస్ నోటే ఇచ్చాడు. ఇచ్చిన వారానికి ఇలా బయటపడ్డాయి. పాపం జాగ్రత్త పడలేదనుకుంటా ఆయన శ్రీధర్ గారు. జాగ్రత్త పడుంటే బయటకొచ్చేది కాదేమో. ఆయన అధినాయకుడి మాట వినలేదాయన. నేను పవన్ కళ్యాణ్ గారు అడుగు జాడల్లో నడుస్తున్నానని శ్రీధర్ గారు మీడియా ముందుకొచ్చి చెప్తున్నారే. మరి ఏ రకంగా అడుగురు ఏ టైప్‌లో నడిచారో అనేది ఆయనే చెప్పాలి బయటకొస్తున్న విషయాలను చూసి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వరకు ఎందుకని స్పందించలా? గంటలు గడుస్తుంది, రోజులు గడుస్తున్నాయి. ఆ ఎమ్మెల్యే మీద ఎటువంటి చర్యలు కానీ లేదా ఖండించడం కానీ విచారణ చేస్తామని కానీ ఏమీ మాట్లాడతలేదు ఎందుకని? పాపం ఆయన బిజీగా ఉన్నాడండి. అదే ఇప్పుడు ఏ చిన్న వైఎస్ఆర్‌సీపీ నాయకుడైనా ఏదైనా ఎక్కడైనా ఏ రోడ్ యాక్సిడెంట్ ఏదో అయితే వచ్చేస్తాడు. పంచాయతీ వచ్చేస్తాడు ఆయన. పాపం ఆయన ఎక్కడో బిజీగా ఉంటాడు ఇప్పుడు. అందుకనే పాపం మాట్లాడే టైం లేదు ఆయనకి. అదే ఏ వైఎస్ఆర్‌సీపీ నాయకుడో లేకపోతే ఎవరైనా కామన్ మ్యానో ఏదైనా అయితే పంచాయతీ వచ్చేస్తాడు. ఇంకో గెటప్ వేసుకొని వచ్చేస్తాడు. అది జనసేన ఎమ్మెల్యే కదా, అందుకనే ఆయన మాట్లాడలేడు. సరే, ఇవన్నీ ఓకే. ఒక మహిళ మీద అత్యాచారం, లైంగిక దాడి జరిగితే మహిళా హోంమంత్రిగా ఉండి పక్కన ఉన్నటువంటి సాటి ఎమ్మెల్యే ఈ దారుణాన్ని ఒట్టిగట్టినా కూడా హోంమంత్రి గారు ఎందుకని ఏం మాట్లాడతారు? అదే చెప్తున్నాను కదండి. అదే వైఎస్ఆర్‌సీపీలో చిన్న నాయకుడి మీద చిన్న ఆరోపణ వచ్చినా వీళ్ళందరూ ఎగేసుకుంటూ వచ్చేస్తారు. కానీ వాళ్ళకి ఏం వినిపించవు, పాపం చాలా బిజీగా ఉంటారు. వైజాగ్ ఉత్సవాలని లేదంటే చిన్నబాబు ఫంక్షన్లని వాటికైతే ఎదురుగా ముందు ఉంటారు, కానీ వీటి మీద రెస్పాండ్ అవ్వరు. మహిళా హోంమంత్రి అయి ఉండి ఆవిడ రెస్పాండ్ అవ్వాలి. మరి స్టేట్ ఉమెన్స్ కమిషన్ ఏమవుతుందో చూడాలి. జరిగిద్దంటారా? ఆమెకి న్యాయం జరిగిద్ది, ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకుంటారంటారా? ఆ వీడియోలు చూస్తే మీకు ఫేక్ క్రియేట్ చేసినలాగా అనిపిస్తుందా లేకపోతే ఒరిజినల్ అనిపిస్తుందా? సార్, రీసెంట్గా సంధ్యారాణి గారి పిఏ ఇష్యూ జరిగింది. అందులో ఏమైందో ఇది కూడా అదే అవుతుంది. పాపం బాధితులే పక్కకి వెళ్ళిపోతారు తప్ప వాళ్ళకి ఏం అవ్వదు. తర్వాత ఇంకొకటి విషయం కూడా బయటకు వచ్చింది. ఆ అమ్మాయే కావాలని బయటికి ఫేమ్ అవడానికి అలా చేసింది అంటున్నారు. ఏ ఏ ఆడపిల్ల అయితే అలాగ అనుకుంటారు చెప్పండి? అలాగా పరువు పోగొట్టుకుని పేరు సంపాదించుకోవాలని ఎవరు అనుకుంటారండి? మన చట్టాలు ఉన్నాయి. ఒక అమ్మాయి వద్దు అంటే వద్దు అని చట్టం. కన్సర్న్ తీసుకున్నాము అదంటే తను బయటకు వచ్చి చెప్పిందంటే తప్పనే కదా. ప్రూఫ్లన్నీ చూపిస్తున్నారు ఆవిడ. ప్రూఫ్లన్నీ చూపించిన తర్వాత కూడా కావాలి ఫేమ్ తెచ్చుకోవాలనుకుంటే వాళ్ళు మాట్లాడే మాటలకి అర్థం లేదని మేము అనుకుంటున్నాం. ఆ వీడియోలు ఫేక్ అంటే జనాలు నమ్మే పరిస్థితి ఉన్నారా? లేదండి, ఫేక్ అని ఎలా అనుకుంటారండి? అంత క్లారిటీగా వాట్సాప్ కాల్స్, వాట్సాప్ చాట్స్ ఆవిడ అన్నీ పెట్టారు. ఆవిడ ఎంత సంవత్సరం నుంచి అంటున్నారు, ఎంత నరకం అనుభవించుంటే ఇంకా ఆఖరికి బయట పెట్టుంటారో మనమే ఆలోచించాలి. ఒక సాటి మనిషిగా సాటి మహిళగా స్టేట్ మహిళా కమిషన్ చైర్పర్సన్ రెస్పాండ్ అవ్వాలండి దీని మీద.